హలో అండి, అందరికీ నమస్తే. స్కూల్ నుంచి పిల్లలు రాగానే నీరసంగా డల్గా వస్తారు కదా, అప్పుడు ఈ పాయసం చేసి పెట్టండి. ఇందులో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుందండి పిల్లలకి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. మనకి బనానా, బాదం పప్పు కావాలి. నేను బాదం పప్పుని సన్నగా తురిమేను, అలాగే బనానా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం నానబెట్టుకోండి. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం సన్నగా తరిగిన బాదం పప్పు వేసి ఒకసారి వేయించిన తర్వాత మనం కట్ చేసిన బనానా ఉంది కదా, అది కూడా వేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించి తీసేయాలి. బనానాని నేతిలో వేయిస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదే కడాయిలో పాలు వేసి కాచిన పాలు వేసుకొని మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసి ఉడికించిన తర్వాత తగినంతగా బెల్లం పొడి వేసుకోండి. అది బెల్లం పొడి కరిగిన తర్వాత ఇలాచీ పొడి వేసుకోండి. ఇదంతా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదాము, బనానా వేయండి. వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది ఎంతో హెల్దీ అండి. పిల్లలకి ప్రోటీను, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్